గురువుగారు తులారాశి విషయానికొస్తే 2024 సంవత్సరం వాళ్ళకి ఎలా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. తులారాశి వాళ్లకు ఒక వెలుగు వెలగటానికి కావాల్సినటువంటి ఇది ఈ మాసములో ఉంది. ఎందుకంటే డైమండ్ వజ్రము ఎలా అయితే నిలబడి ఉంటుంది అని అంటామో మనము ఎప్పటికీ దాని విలువ దానిదే అన్నట్టుగా తులారాశి వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ కోరికలు, వాళ్ళు వేసేటువంటి అడుగులు, గతంలో వేసినటువంటి అడుగులకు సంబంధించినటువంటివి, గతంలో కొన్ని పనులు చేయలేక వదిలేసినటువంటివి అన్నీ కూడా క్రోడీకరించుకొని వీళ్ళ యొక్క దృక్పథాన్ని చిన్న ఒకవైపు మార్చుకొని కొద్దిగా అటువైపు వెళదాము, ఎందుకైనా మంచిది అని బుద్ధి కర్మానుసారిణి అని ఆ బుద్ధి పుట్టడము వలన చిన్న మార్పు చేసుకుంటారు వీళ్ళు. ఆ మార్పు చేసుకున్నటువంటి దాని వలన ఈ మాసములో వీళ్లకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉంటుంది తులారాశి వాళ్లకు. ఎవరు నేను చెబుతున్నాను కదమ్మా, ఏ రాశి వాళ్లకు కూడా ఈ మాసములో ఏదో బాగలేదు అనేటువంటి అభిప్రాయం లేదుగాక లేదు. తప్పకుండా అత్యంత అనుకూలముగా ఉన్నాయి. ఆ గ్రహస్థితులు అలా ఉన్నాయి. మనము ఏదైనా గోచార రీత్యా పంచాంగములో ఉండేటువంటివి చూసుకునే కదా చెప్పాలి. ప్రతిదీ నెగటివ్ అనేటువంటి ఆలోచన ఏముంటుంది? కనుక ఉన్నదాన్ని యోగం అన్ని గ్రహాలు యోగం ఇచ్చేటివే. వీళ్లకు చాలా గతంలో నేను ఏవైతే కొన్ని పనులు మొదలుపెట్టి చేసుకోలేకపోయినారో అవి ఏవైతే కొంచెం దృక్పథం మారుతుంది వీళ్లకు. ఈ డిసెంబరు ఆఖరులో దృక్పథము మార్చుకొని మనస్సు మార్చుకున్న దాని వలన జనవరిలో కొత్త పుంతలు తొక్కేదానికి అవకాశం ఉన్నది తులారాశి వాళ్ళు. కనుక వీళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. తులారాశి వాళ్ళు మగవాళ్ళైతే ఆడవాళ్ళు భార్యలు చెప్పినటువంటి మాట ప్రకారముగా విని ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఆడవాళ్ళు అయితే భర్త చెప్పినట్టుగా ముందుకు వెళితే యోగము. అంటే ఇద్దరు సమన్వయం, ఒకరినొకరు అర్థం చేసుకొని చేదోడు వాదోడుగా ఉండి నడిస్తేనే తులారాశి వాళ్లకు ముందడుగు వేయడానికి అవకాశము ఈ మాసములో. అంటే ఈ మాసం అన్నాడు కాబట్టి మాసం మాత్రం ఉండి రెండో మాసంలో వినకుండా పోట్లాడమని కాదు తల్లి, ఉన్న విషయం అది అమ్మ. కానీ బాగుంది, అన్ని రంగాల వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది ఈ తులారాశి వాళ్లకు కూడా తల్లి. జయం.